ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది, మీ అవసరాలు తీర్చబడులాగన. మరొక విషయం, ఈ పరిచర్య గురించి మీ ప్రార్థన చాలా అవసరం. మీ ప్రార్థనలలో ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రత్యేకంగా మందిరము కట్టబడాలి. మీరు చూస్తూనే ఉన్నారు, ఉన్న ఈ కొద్దిపాటి రూములోనే అద్దె కట్టుకుంటా ఈ రూములోనే ఇక దేవుడు అప్పచెప్పిన దాన్ని బట్టి కొనసాగిస్తూ ఉన్నాం. పెద్ద మందిరం కట్టబడాలి. ఆమేన్. పెద్ద మందిరం కట్టబడాలి. అంత గొప్పగా ఉండాలి మీ ప్రార్థన. ఈ పరిచర్య కోసం ఎలాగ ప్రార్థన చేస్తారో మర్చిపోకుండా ప్రార్థన చేయండి. ఇకపోతే మీ కానుకలు పంపించాలనుకుంటే, ఈ ప్రార్థనలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే గూగుల్ పే నెంబర్ ఉంటుంది, దానికి మీ కానుకలు పంపించవచ్చు. ఇక ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. దానియేలు ప్రవక్త ఎంతకైనా తెగించి బతికే మనిషి. పాత నిబంధనలో మీరు చూసే ఉంటారు, దానియేలు గ్రంథము. ఎంతకైనా తెగించే మనిషి దానియేలు. చిత్రంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మన చేతిలో ఏం లేదు కదా, పోనీ మన జీవితాలు మన స్థితి ఇంతే అని జీవితాన్ని వచ్చే గాలికి వదిలిపెట్టి ఉండే మనిషి కాదు. ఒకవేళ మనం చెప్పుకున్నట్లుగా మన స్థితి ఇంతే, మన జీవితం ఇంతే, పోనీ అని ఆ వచ్చే గాలికి వదిలిపెడితే పోయే జీవితాన్ని వదిలిపెట్టుకోవటానికి కాదని ఎందుకు అనుకుంటా ఉన్నామంటే, దానియేలు గురించి చేతుల అధికారం ఉంది. దానియేలుకి చేతుల అధికారం ఉంటే అధికారము లేనట్లుగానే ఉండి ఆ వచ్చే గాలికి జీవితాన్ని అప్పచెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే గాలికి వదిలేసిండు. దానియేలు చేతుల అధికారం ఉంది. ఎంతటి అధికారం తెలుసా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకై దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చాను. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. దర్యావేషు అనేటువంటి రాజు ఆ దేశం మీద 120 మంది అధికారులను నియమించిండు. ఆయా శాఖల నుంచి రిపోర్టు తెచ్చి 3 మనుషులు ఉంటారు. ఈ 3 మనుషులకి రిపోర్ట్ అప్పచెప్పాల. దేశంలో ఏం జరుగుతుంది, లాభ నష్టాలు ఏందనేది ఆ 120 మంది మనుషులు ఈ 3కి రిపోర్ట్ అప్పచెప్తే, ఈ ముగ్గురిలో ఆ 120 మందితో పాటుగా మిగిలినటువంటి 2 మీద పెద్ద తలకాయి దానియేలు. ఈ దానియేలు రాజుకు తీసుకుపోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్టును అంతా తీసుకుపోయి రాజుకు అప్పచెప్పి, మన రాజ్యంలో ఇలాగుంది రాజా, వచ్చే రాబడి ఇంత, పోయే నష్టం ఇంత, మనం ఖర్చు పెట్టేది ఇంత, నష్టం ఏదన్నా ఉంటే అది, ఇట్లా రాక పోక మొత్తం వచ్చేది పోయేది, మిగులు ఏదన్నా ఉంటే మిగులు, అది రాజుకు అప్పచెప్పాల. వీళ్ళందరి మీద దానియేలు పెద్ద.
ఇంత అధికారం ఉన్నటువంటి దానియేలు ఏదో ఒక శాఖలోనే ఆ శాఖ వరకే, ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారుగా, హెచ్ఓడి అని. హెచ్ఓడి కాదు, దేశము మొత్తం మీద 120 మందికి అధిపతి. 120 మంది మీద 3 అధిపతులు ఉన్నారు. ఆ 3లో ఈ దానియేలే పెద్ద. ఇంత అధికారం ఉంది కదా, ఒక్కడు వాడి వేలుని వెనక్కి ముందుకి అంటానికి కూడా ఈ దానియేలు పర్మిషన్ తీసుకొని అనాల. దానియేలు పర్మిషన్ తీసుకొని అనాల. అంతటి అధికారంలో ఉన్నాడు దానియేలు. ఉండి అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి కోవర్కర్స్ అంటారుగా, తోటి ఉద్యోగులు, దానియేలు మీద ఈ పడనోళ్ళు ఉంటారుగా, మీకున్నట్టే ఉన్నారు కదా, ఈ పడనోళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, అయ్యా ఈడు అట్లాంటోడు ఇట్లాంటోడు, ఈ పొద్దున్న ఎగితే చాలు ఒక గుడ్డ ఉండదు, లేకపోతే ఆ తిండి ఉండదు, దేవుడు అంతే అనుకుంటాడు అని లేనిపోని అన్ని తీసుకుపోయి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుని మీద, దానియేలు మీద ఏం చేస్తారంటే నిందలేస్తారు, బురద చల్లుతారు. ఆ బురద చల్లటం ఎక్కడి వరకు పోయిందంటే ప్రాణము హరించుకుపోయే స్థితిలోకి పోయింది. సింహాలను పంపిస్తే ఆ సింహాలు దానియేలుని చంపాల్సింది పోయి దానియేలుని ఏం చేస్తాయి అంటే, లోపలికి ఎలాగా నెమ్మదిగా పోయిందో అలాగనే మరలా తిరిగి బయటకు వస్తాడు. సింహాల గుహలోకి పోయేటప్పుడు ఏమైతుంది అనేటువంటి కలవరం అనేది కనపడుతుంది. పోతున్నా అని తెలిసి కూడా దానియేలు సంతోషంగా అందులోకి పోయి తిరిగి మరలా అదే సంతోషంతో బయటకు వచ్చిండు. ఒకసారి పరిశీలనగా చూస్తే దేశం మొత్తం మీద అధికారులు 122 మంది ఉంటే ఆ అధికారుల మీద ఈయన పెద్ద. 120 మందిని మానిటర్ చేయటం అంటే పర్యవేక్షించటం, 3కి అధికారం ఉంది. 120 మందిని పర్యవేక్షించే బాధ్యత ఎవరికంటే 3కి. ఆ 3లో నుంచి ఈ దానియేలు మొదట. అంటే వీళ్ళందరి మీద దానియేలు పెద్ద. ఇంతటి అధికారం కలిగి ఉండి ఈయన కంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఉద్యోగులు అభాండాలేస్తే, బురద చల్లితే, ఉన్న అధికారాన్ని చేతిలో పెట్టుకొని నెమ్మదిగా మాట్లాడకుండా దేవునిని బట్టి గుహలోకి అడుగు పెడతాడు. ఆ సింహాల గుహలోకి అడుగు పెడతాడు. ఎంతటి విశ్వాసము, ఎంతటి నమ్మకము, ఎంతటి దేవుని మీద ధైర్యం, కనపడినటువంటి దేవుని మీద ధైర్యం, ఎంతటి నిరీక్షణ, ఇక తెగించిపోయిండు. కనపడనటువంటి ఒక మనుషుని కోసం, ఒక దేవుని కోసం తెగించిపోయిండు దానియేలు. మనకు తెలిసినోడు ఎవడన్నా సరే చిన్న ఉద్యోగంలో ఉంటే వాళ్ళు ఎక్కడున్నారా, ఎందుకంటే వీళ్ళు అందులో నుంచి తప్పించుకోవటం కోసం, రికమెండేషన్ కోసం వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే ఆ ఉద్యోగంలో ఉండకూడదు, రికమెండ్ చేస్తేనే బయటకు వస్తారు. అంతటి అధికారాన్ని చేతబట్టుకొని ఉంచుకొని తిరిగి ఈయన మీద ఎవరైతే ఫిర్యాదు చేస్తా ఉన్నారో వాళ్ళనే తీసేయచ్చు రాజుతోటి మాట్లాడి. అంతటి అధికారం ఉంచుకొని ఆ సింహాల ప్రాణాన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ప్రాణాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎంతటి దేవుని మీద నమ్మకం ఉంటుందో చూడండి.
ఈ ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క పడనటువంటి మనుషులకి సమాధానం దేవుడు చెప్తాడు. సమాధానం దేవుడు చెప్తాడు. మనం ఏం చేయాలంటే తెగించి మన దినచర్యలో నిలబడి ఉండాలి. ఇప్పుడంతా గడ్డు పరిస్థితులు లేవులే, సింహాల గుహలోకి పోయేంత. అంతగా హింసలైతే కలుగు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సింహాల గుహలోనికి పోయే పరిస్థితులు లేవు, కానీ అంతటి హింసలు అనేవి కలుగ చేస్తారు. ఏ రకంగా అయినా సరే కావచ్చు, హింసిస్తారు, సతాయిస్తారు, ఇబ్బందులు పాలు చేస్తారు. అంతటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఎదురవుతాయి. అంతటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఎదురైనప్పుడు దానియేలు చూపించినటువంటి భక్తిని, నీతిని పట్టుకొని ఉందా. ఏమంటారు? ఉపవాసించి ప్రార్థన చేసేది ఎందుకంటే హింసిస్తూ ఉన్నారు కదా, వారికి దేవుడు తీర్పు తీర్చాలి, వారికి దేవుడు దండన విధించాలి. అందుకోసం ఉపవసించటం, మనకున్న అక్కరాలు తీర్చాలని చెప్పి నన్ను ప్రార్థన చేయటం, అందుకోసం ఉపవాస ప్రార్థన చేయటం. ఖచ్చితంగా మీకు ఎదురయ్యేటువంటి హింసల నుంచి మిమ్మల్ని దేవుడు సురక్షితంగా తప్పించి కలుగజేసేటువంటి వారికే దేవుడు అంతకు అంత ప్రతిదండన విధిస్తాడు. ఆమేన్. హింసలు కలుగజేసేటువంటి వారికి దేవుడు తప్పకుండా ప్రతిదండన విధిస్తాడు. దానియేలు జీవితాన్ని చూసినాం కదా, ఆయన మీద బురద చల్లిన వారి జీవితాలు ఆ సింహాల గుహలోనే కడతేరిపోయినాయి. దానియేలు ఇంట్లో పోయి బయటకు ఎలాగైతే వస్తామో అట్లాగా సింహాల గుహలో పోయి మళ్ళీ వచ్చిండు. అట్లా పోవటం, ఇట్లాగ రావటం, అట్లా పోయి ఇట్లా వచ్చిండు దానియేలు. ఈ దానియేలు మీద బురద చల్లిన వాళ్ళు ఉన్నారుగా, అట్లా పోయారు. వస్తారా అని చూస్తే బూడిద వచ్చింది. పౌడర్ తెలుసు కదా, అట్లాగా సూరు అయ్యి పొడి అయిపోయి వాళ్ళ దేహాలు అనేవి బయటకు వచ్చిన. వాళ్ళతో పాటు కూడా కాదు, వాళ్ళతో పాటే కాదు, వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ కుటుంబం ఏమైపోయారంటే దేవుని దండనకి గురైపోయారు. మన మీదకి వచ్చేటువంటి వారికి, మన మీదకి బురద చల్లేటువంటి వారికి దేవుడు కూడా ఈ ప్రతిదండనే ఇంతకు మించి విధిస్తాడు. ఆమేన్. ఆయన మహాదుర్గము మనకు. ఆయన ఎంతటి దుర్గం అంటే ఈయన కాపాడుతాడు, ఏదొచ్చినా సరే కాపాడుతాడు అని చెప్పగలిగే అంతటి దుర్గముగా మనకి నిలబడతాడు. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, 34వ కీర్తన 16-17 వచనాల్లో రాయబడి ఉంది. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఈ వచనాల్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, బలం ఉన్నదని విర్రవీగితే ఈ బలము మనల్ని తప్పించలేదు. అలాగనే నా దేశంలో సైన్యం ఉంది, కావలసినంత యుద్ధ సామాగ్రి ఉంది, నేను ఎక్కడికి పోయినా సరే జయించుకొని వస్తా అని పోతే ఆ సైన్యము, ఆ యుద్ధ సామాగ్రి దేవుని ముందు పనికిరాదు. నువ్వు పోతావేమో కానీ తిరిగి వస్తావని గ్యారంటీ ఉండదు. అలాగనే గుర్రం మీద ఎక్కి నేను యుద్ధం చేస్తా, నా గుర్రానికి ఉన్న బలము మరి ఏ గుర్రాలకు ఉండదు. ఆ గుర్రం మీద ఎక్కి నేను పోయి యుద్ధంలో ఉన్నా అంటే ఎంతటి భయంకరమైన యుద్ధం అయినా సరే తిరిగి మళ్ళా వస్తా.
అనేటువంటి నమ్మకం ఉందేమో మీకు, అవి తీసేసుకోండి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా అని ఈ దావీదు చెప్తా ఉన్నాడు. దానియేలు జీవితంలో కూడా మనం చూసినాం ఏం జరిగిందో. అధికారం ఉన్నంత మాత్రాన అధికారాన్ని ఉపయోగించుకొని పోతే ఉంటాం, అధికారం చేత ఉంటాం. కానీ శత్రువులు అనేటువంటి వాళ్ళు హెచ్చరిల్లిపోతారు. అధికారం వద్దనుకొని దేవునిని ఆశ్రయిస్తే శత్రువులు అనేటువంటి వాళ్ళు కనుమరుగైపోయారు. ఇక నేను తర్వాత తెల్లారి దానియేలు గుహలోంచి బయటకు వచ్చిన తర్వాత తెల్లారి చూస్తే శత్రువు అనేటోడు అక్కడే లేడు. పొద్దున్నే లెగవటం, దేవునికి స్తోత్రం చేయటం, ఉద్యోగానికి పోవటం, సంతకం పెట్టడం, అమ్మ ఏ ఊడు లేడు. ఇక నిన్నటిదాకా అయ్యా వాడు ఇట్లా అంటుండే, ఈడిట్లాగా అంటా ఉన్నాడు అని చెప్పినని వీళ్ళు వచ్చి 4 రకాలుగా 4 మాటలు చెప్తే బాధపడుకుంటా, ఇదేంది ప్రభువా ఇప్పుడు దాకా ప్రార్థన చేసి వచ్చా, మళ్ళీ ఇదే ఎదురవుతా ఉంది. ఇక తెల్లారి ఆ సచిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుని అబ్బా ఇక మొత్తం పేడ పోయింది, ఆ పేడ ఎరగడైపోయింది. ఆ శత్రువులకి దేవుడు సరైన దండన విధించిండని నెమ్మదిగా ఉద్యోగం చేసుకున్నాడు. ఆమేన్. మనకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ రోజున బలమైన దాన్ని విర్రవేయకొద్దు, నా దేశానికి మంచి రక్షణ వ్యవస్థ ఉన్నదని చెప్పినని మురిసిపోవద్దు. గుర్రాలు మనకి మంచి యుద్ధ గుర్రాలు ఉన్నాయి. యుద్ధంలో గుర్రాలు చూపించే బలము గొప్పది. ఆ గుర్రాలు మనకు ఉపయోగపడతాయి యుద్ధం వచ్చినప్పుడు అని వాటి మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలంటే, ఈరోజు మన దేవుని వాగ్దానము, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. 9వ అధ్యాయము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఈ వచనంలో మన ఈరోజు వాక్యము, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. దేవునికి స్తుతి కలుగును గాక. నలిగిపోయి ఉన్నమా, మనకున్న బలం వద్దు. మనకి ఇంట్లో ఏమన్నా ఫోన్ చేసి పిలిపించేంత అధికారం ఉందా? వద్దు మనకి. మనకి ఇంకా ఉంటాయి కదా, మనకి మనం ఆశ పెట్టుకున్నవి ఉంటాయి కదా, వద్దు మనకు అవన్నీ. మహాదుర్గముగా ఉన్నాడు. ఎంతటి దుర్గం అంటే, ఈయన మనకి అవసరం పడతాడా? ఒకవేళ అవసరం పడే సమయంలో ఈయనకున్న శక్తి చాలకపోతే ఇల్లు వదిలే నువ్వు పక్కకు అని అనుకోవటానికి లేదు. మహాదుర్గమైన, ఎంతటి దుర్గం అంటే, దేనికైనా సరే అండగా ఉండి విడిపించటానికి సరిపోయినటువంటి బలవంతుడు. దేనికైనా సరే అంతటి మహాదుర్గము మనకు అండగా ఉంటాడు. నలిగిపోయినటువంటి మన జీవితాల్లో విరోధులకి ప్రతిదండన విధించి మన దేవునికి ఉపవసించి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. తప్పకుండా ఆయన గొప్ప నెమ్మదిని మనకి మీదటికి అనుగ్రహించును గాక. వచ్చే దినములలో గొప్ప నెమ్మదిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ పరిచర్యకి దయచేయును గాక. ఈ మందిరమునకు ఆయన కృపను స్థిరపరచును గాక. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. విరిగినటువంటి హృదయాలను దర్శించి అయ్యా, శత్రువుల యొక్క బలమంతటిని, మనుషుల యొక్క ఇదిగో తండ్రి ప్రతి కార్యమును లయపరచుటకు మాకు మహాదుర్గమని మీ లేఖనము సెలవిస్తా ఉన్నది. మీ లేఖనమును బట్టి నీవు మాకు మహాదుర్గమయ్యుండి మా ప్రతి అవసరాలలో కృప చూపించుచు బలవంతుల యొక్క బలమును తండ్రి తప్పించు
నెమ్మదిని, శాశ్వత కాలపు మీ పరలోకపు కృపను నిబిడలమయ్యున్న మా మీద కుమ్మరింపచేసి, ఎన్నటికీ నీవు మాకు మహాదుర్గమయ్యున్నావని నీ కార్యముల ద్వారా తెలియచేయమని మీ పరిశుద్ధ పాదముల చెంత ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.